ములుగు జిల్లాకు వచ్చే టూరిస్టులు మేడారం వచ్చే భక్తులు ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు అటవీశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. తాడ్వాయి అడవుల్లో 18 కిలోమీటర్ల జంగిల్ సఫారీతో పాటు హార్ట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ జంగిల్ సఫారీని ప్రారంభించిన మంత్రి సీతక్క సఫారీ వెహికల్లో పర్యటించారు. రాష్ట్ర ప్రజలకు ములుగు జిల్లా ప్రకృతి అందాలు పిలుస్తున్నాయని తెలిపారు. అటవీశాఖ అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 1.5 year క్రితమే ములుక్కు మంచి అద్భుతమైనటువంటి అడవి ఉండడం మనకు పెద్ద గొప్ప ఆస్తి. ఆ ఆస్తి ప్రజలందరికీ కూడా ఒక ప్రాణవాయులాగా ఉపయోగపడాలి, ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఉండాలి, ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండాలని ఆలోచనతో లాస్ట్ టైం బ్లాక్ బెర్రీ కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో రీఓపెన్ చేసినాం. ఇప్పుడు నేషనల్ హైవే తాడ్వాయి ఎంటర్ అవుతున్న పక్కనే తాడ్వాయి హట్స్ అని కూడా చాలా అద్భుతమైనటువంటి అందాలను ప్రతి చెట్టు దగ్గర తయారు చేయడం జరిగింది. 18 కిలోమీటర్ల మేర సఫారీ 2 సఫారీ వెహికల్స్ కూడా ఈ రోజు మేము ప్రారంభించడం జరిగింది. సో 18 కిలోమీటర్లు సఫారీ చేసిన తర్వాత మరి 12th సెంచరీ నాటి అంటే కాకతీయులు, సమ్మక్క సారలమ్మ కాలం వాళ్ళ కాలం నాటి పెద్ద కోట కూడా మరి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి కూడా మరొక 2 రోజులలో వ్యూ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంది, దాన్ని కూడా ప్రారంభిస్తాం. ఈ రోజు మాత్రం చాలా అద్భుతంగా టూరిస్టులు కానీ భక్తులు కానీ వచ్చి ఉండడానికి అన్ని సౌకర్యవంతంగా మంచిగా అడవిలో ఉన్నట్టు ఉంటుంది, సేమ్ టైంలో ఇంట్లో ఉన్నట్టు కూడా ఉండేటట్టుగా రూమ్స్ తయారు చేయడం జరిగింది. వచ్చేటువంటి టూరిస్టులకు రాబోయే కాలంలో ఈ నర్సరీ కూడా తయారు చేసి వనమూలికలకు సంబంధించినటువంటి ప్లాంట్స్ కూడా వాళ్లకు ఇక్కడ దొరికే విధంగా కూడా ప్రణాళిక చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ న్యాచురాలిటీని కాపాడుతాం, ప్రకృతి సంపదను కాపాడుతాం. ఈ ప్రకృతి సంపద ద్వారా ప్రజలకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే విధమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తాం.